కూడా ఓన్లీ పట్టి పనికే పరిమితం గారు. వీళ్ళు కూడా మేము కూడా రాజ్యాధికారం చేయగలుగుతాము, రాజ్యాన్ని కూడా పరిపాలిస్తామని చెప్పేసి పరిపాలించిన మహానాయకుడు వడ్డే ఓపన్న. ఆయనని ఈరోజు ప్రభుత్వము అధికారికంగా గుర్తించి ఈరోజు అధికారికంగా కూడా ఈరోజు ప్రభుత్వమే కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నది. కాబట్టి ఈరోజు వడ్డే ఓపన్న జయంతి సందర్భంగా మనం ఈ వడ్డెర కాలంలో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నాం. కాబట్టి ఈ కార్యక్రమానికి మన ముఖ్య అతిథులుగా గారు ఇక్కడికి రావడం జరిగింది. ముందుగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నాగేష్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సభకు నమస్కారం. నాకు ఒక 10 నిమిషాలు టైం లేదు సార్. సామాజికంగా ఎన్నుకోబడ్డారు సార్. కొంచెం భారతదేశానికి మాకు అవకాశం ఉంది సార్. ఈ అవకాశాన్ని మేము సద్వినియోగం చేసుకోవాలి. కొంచెం టైం ప్లీజ్. ఒకటే ఓపెన్ స్వాతంత్ర సమరయోధులు పుట్టినరోజు సందర్భంగా జన్మదినం జరిగిన తర్వాత అక్కడ ప్రాంతంలో అమాయకులను మాన ప్రాణాలు తీయడం, అలాగే నానా కోసం పెట్టడం జరిగింది అక్కడ ఆ ప్రాంతంలో. అప్పుడు ఆ సందర్భంలో రేనాడు ప్రాంతంలో సైరా నరసింహారెడ్డి అనే అధ్యక్షుడు ఉండేవారు. ఆ అధ్యక్షుడి ఆధ్వర్యంలో మన చర్చిలు కానీ, యానాదులు కానీ, ఎరకల వాళ్ళు కానీ కొంతమంది మన వడ్డే ఓపన్నకు వెన్నుదండగా ఉండి ఎక్కడైతే బ్రిటిష్ వాళ్ళు సైరా నరసింహారెడ్డి చంపారో అక్కడ పోయి ఒక తహసీల్దార్ ఉండే. ఆ తహసీల్దారు వాళ్ళ నానా ఇబ్బందులు పెడతారు. తహసీల్దార్ని బంధించి ఆ తహసీల్దార్ని తీసుకుపోయి ఒక జంగల్లో కొట్టేసి ఆ తర్వాత వచ్చి ఆ బ్రిటిష్ వాళ్ళందరినీ చంపేసి సైరా నరసింహారెడ్డి కుటుంబస్తులు అందరినీ నిర్మించడం జరిగింది ఆ రోజులు. అలాగా మనవాడు వీరత్వం పొందిన 46 సంవత్సరాల తర్వాత వీరత్వం పొందినాడు. అప్పటి నుండి మనల్ని గుర్తించే వారి నాదులే లేకుండే. ఒక కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక రేవంత్ రెడ్డి అనేవాడు ఈ సైరా నరసింహారెడ్డి జన్మదిన సందర్భంగా ఈయన ప్రోగ్రాంలు జరపాలని ఒక ఆర్డర్ ఇష్యూ చేయడం వల్ల ఇప్పుడు ఆంధ్రలో కూడా చేయలేదు. ఫస్ట్ మన తెలంగాణలో సర్కులర్ జారీ చేయడం రేవంత్ రెడ్డి గారికి. మన సామాజిక వర్గం తర్వాత ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ యావత్ ఒడ్డెర కులస్తుల తరపున కృతజ్ఞత తెలియజేస్తున్నాను రేవంత్ రెడ్డి గారికి. అలాగే ఈ రోజు వచ్చినటువంటి ముఖ్యులు ఉన్నారు, చాలా మంది మాట్లాడే వాళ్ళు ఉన్నారు. కావున అలా 2 నిమిషాలు మాట్లాడి నిజామాబాద్ కళ్ళాన్ని దేనికైనా ఉంటాయి సార్. మొత్తం ఈ ఒడ్డెరలో కింద పెద్ద ల్యాండ్ ఎక్కడ బాబు అది మొత్తం మా రియల్ ఎస్టేట్ అంతా వచ్చింది. ఆ రియల్ ఎస్టేట్ చూస్తుంది సార్, మాకు నోటీసులు పంపిస్తుంది. ఈ ల్యాండ్ మాది తీసే సార్, ఇది గవర్నమెంట్ ల్యాండ్ సార్. ఇది గవర్నమెంట్ ల్యాండ్. ఈ గవర్నమెంట్ ల్యాండ్ కూడా 10 మంది కళ్ళు పడింది సార్. ఇక్కడ వాల్యూ బాగున్నాయి, 10 మంది కళ్ళు పడింది. కనీసం ఈ ల్యాండ్ని మాకు ఉపజెప్పి మా నాగారం చెందిన వడ్డెర సంఘానికి ఉపజెప్పి దీనిపై పూర్తి హక్కులు కల్పిస్తారని మీరు ఆర్డీఓ గారు కానీ ఎంఆర్ఓ గారు కానీ రాజ్యాంగ రిక్వెస్ట్ చేస్తారు. ఏంటంటే దీని మీద ఏదైనా మాకు ఒక కనీసం కమిషనర్ గారికి చెప్పిన ఒక ఏంది ట్యాక్స్ ఏదో చేయాలని కోరుకుంటున్నాం సార్. ఖచ్చితంగా దీని మీద కూర్చోవాలి సార్ ప్లీజ్. అలాగే సార్ ఒకటి లాస్ట్ కోరిక సార్ ప్లీజ్. ఏంటంటే మా సామాజిక వర్గం ఇక్కడ దాదాపు నుంచి మా ఇక్కడ ఏదైతే 9th వార్డు ఉందో నేను కొంతమందికి ఇబ్బంది కావచ్చు సార్ నేను మాట్లాడే మాటలు సార్. మా బస్సులు ఉన్నాయి సార్, కనీసం ఒక్కసారి రిజర్వేషన్ ఒక మీద చేంజ్ అయితే మాకు ఏదైనా అవకాశం ఇప్పించాలని కోరుకుంటున్నాను సార్ ప్లీజ్. మా సామాజిక వర్గం అంటే
నాకు ఈ అవకాశం ఇచ్చిన మన ఒడ్డు కులస్తులందరికీ అలాగే నాయకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగించుకుంటాం. థ్యాంక్ యూ సార్. ఒడ్డే ఓపన్న అమర్ హై అమర్ హై. ఈరోజు ఒడ్డే ఓపన్న గారి 219వ జయంతి సందర్భంగా ఇందూరు నగరంలోని ఒడ్డేర సోదర సోదరులకు అందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు శుభాభినందనలు. ప్రతి సంవత్సరం జయంతి అయితే మనం చేసుకుంటామో ఒడ్డేర జాతి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మర్చిపోలేని సంవత్సరం. ఎందుకంటే ఇప్పుడు మనం విగ్రహం ఆవిష్కరణ చేసుకుంటాం. ఎన్నో సంవత్సరాల నుండి కళలు కట్టున్న మీరు మీ ఆరాధ్య దేవుడు ఒడ్డేర జాతికి ఒక దిశ నిర్దేశం చూపిన నాయకుడు ఓబన్న గారు. అందుకే ఇది ప్రత్యేకమైన సంవత్సరాన్ని తెలియజేస్తూ ఒడ్డే ఓబన్న గారు స్వాతంత్ర సమర యోధుడు. అప్పటి ఆంగ్లేయుల పరిపాలనలో ఏదైతే పోరాడి 10,000 మంది సంకర జాతి సైనికులుగా తయారు చేసి ప్రభుత్వం మీద పోరాటం చేసిన యోధుడు ఒడ్డే ఓబన్న గారు. ఏదైతే మన చరిత్రలో చూస్తాం 1857 సిపాయి తిరుగుబాటు జరిగింది. అంతకన్నా ముందే ఆంగ్లేయుల పరిపాలన మీద పోరాటం చేసిన యోధుడు ఓబన్న గారు. ఆయన పూర్తితో ఒడ్డేర జాతి యువకులు ఆయన స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలని, ఆయన సాహసము, ఆయన ధైర్యము, ఆయన సామాజిక సేవ మనందరికీ స్ఫూర్తిగా తీసుకొని మనం ముందుకు సాగాలని చక్కటి కార్యక్రమం వేదిక మీద ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన షబీర్ అలీ గారికి మరియు గడుగు గంగాధర్ గారికి, రత్నాకర్ గారికి, నరేంద్ర గౌడ్ గారికి, సాయివర్ధన్ గారికి, అభిషేక్ గారికి, మన రామకృష్ణ గారికి, రామ్ గోపాల్ గారికి, వేదిక మీద ఒడ్డేర సంఘ జిల్లా మరియు నగర సభ్యులకు, ఒడ్డేర నిజామాబాద్ కమిటీ అధ్యక్షులు గోపాల్ గారికి, ఉపాధ్యక్షులు శివాజీ గారికి, ప్రధాన కక్షి మరియు కమిటీ సభ్యులందరికీ ఈనాటి శుభ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు శుభాభినందనలు తెలియజేస్తూ వాళ్ళ నాయకులు చెప్పిన దాంట్లో 100% నిజంగా చెప్పాలంటే ఒడ్డేర జాతికి అసలు గుర్తింపు లేదు. ఇప్పటికి కూడా బిలో పవర్టీ లైన్ లో 90% మంది ఉంటారు ఒడ్డేరు వాళ్ళంతా కూడా. తప్పకుండా మనం వారికి ఒక ప్రత్యేకమైన సదుపాయం కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు మీరు కోరిన ప్రకారము ఇక్కడ రిజర్వేషన్ కల్పిస్తే తప్పకుండా నేనైతే అప్పుడు ఇప్పుడు కాలనీకి వస్తూనే ఉంటా, ఎప్పుడు అవాంఛనీయాలను వస్తూనే ఉంటా. నా వంతు సహాయ సహకారాలు ఎప్పుడైతే అవసరం ఉన్నా కానీ నేను మీ అందరికీ కూడా అందుబాటులో ఉండి సహకారం చేయడానికి సిద్ధంగా తెలియజేస్తూ మరొకసారి ఈ జయంతి సందర్భంగా ఒడ్డేర సోదర సోదరిమణులకు, యువకులకు, చిన్నారులకు అందరికీ కూడా శుభాకాంక్షలు శుభాభినందనలు తెలియజేస్తూ జై ఒడ్డేర. జయంతి శుభాకాంక్షలు కొంచెం మన రాష్ట్రానికి దేశానికి ఎన్ని త్యాగాలు చేసి 2019 సంవత్సరాలు ఇలా జన్మదినం. ఇక్కడ
నిజామాబాద్ అర్బన్ నగరంలో పేరుగా జరుపుకుంటున్నాం. నేను రెండో అదృష్టవంతుని, ఎందుకంటే ఇది రెండో విగ్రహం నాకు చాలా మంచి. ఫస్ట్ విగ్రహం మా పెగ్నూరుకు పక్కకున్న రామేశ్వరంపల్లిలో చాలా పెద్ద విగ్రహావిష్కరణ చేసిన ఆ సంస్థ అవుతుంది. మళ్ళీ ఇప్పుడు రెండో విగ్రహం మరి ఇంత మంచి కార్యక్రమం మీరు పెట్టున్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన మన అర్బన్ ఎమ్మెల్యే పెద్దలు ధన్పాల్ గారు, అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలు గరుగు గంగాధర్ గారు, డిసిసి అధ్యక్షుడు నాగేశ్వర రెడ్డి గారు, సిటీ ప్రెసిడెంట్ రామకృష్ణ గారు, టీపీసీ జనరల్ సెక్రటరీ రామ్ గోపాల్ గారు, అలాగే మా వడ్డర సంఘం అధ్యక్షుడు ప్రెసిడెంట్ గోపాల్ గారు, రత్నాకర్ గారు, నరేందర్ గౌడ్ గారు, రఘు ఓటర్ సంఘం ప్రోగ్రామ్ ఆర్గనైజర్ గారు, దేవందర్ కౌన్సిలర్ ఉన్నాం ఇప్పుడు, అలాగే శోభన్ గారు, ఇన్ఛార్జ్, అలాగే ఇక్కడ కార్యక్రమాల్లో పాల్గొన్న మా సోదరులకు, అక్క చెల్లెలకు, సాయిబాబా సాయి వర్ధన్ అందరికీ కూడా చెప్తూ, మరి నేను నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ అధ్యక్షుడు చేసిన మొన్న నేను పోటీ చేసిన కాంగ్రెస్ తరఫు నుంచి చేతి గుర్తు తరఫు నా మీద మా ధన్పాల్ గారు పువ్వు గుర్తుగా ఆయన పోటీ చేసినారు. ఆయన గెలిచింది, నేను ఓడినా. కానీ రేవంత్ రెడ్డి గారు నాకు మళ్ళా క్యాబినెట్గా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అడ్వైజర్ టు గవర్నమెంట్ ఇచ్చినారు. దాంతో మీ ముందుకు రావాలంటే ఈ పోర్ట్ఫోలియో నా దగ్గరనే ఉన్నాయి. ఇప్పుడే జైపాల్తో మాట్లాడిన ఓబీసీ మన ఎంబీసీ అంటే మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ చైర్మన్ గా వడ్డార జైపాల్ గారే ఉన్నారు. ఆయన పిలిచారు. ఇప్పుడేంటన్నా ఇప్పుడే స్టేడియంలో మన రవీంద్ర భారతిలో ప్రోగ్రామ్ చేసుకుని ఇప్పుడే ఇంటికి వచ్చినానే. మరి ఏం చేస్తున్నావు, వడ్డరోళ్ళకి ఏమైనా చేస్తానో నీ పోస్ట్ మీద నువ్వు కూర్చొని ఇప్పుడు సైలెంట్తో తిరుగుతున్నావు అని చెప్పిన. అత్యంత మాట్లాడేది ఉన్నది, అన్ని కార్యక్రమాలు అన్ని పెట్టినా తొందర చేయి, టైం అవుతున్నది. మరి నువ్వు చూస్తే నీకు 3 సంవత్సరాలు అయిపోతుంది చైర్మన్షిప్. మరి జనం అనుకుంటారు మా వడ్డర్ కులానికి ఇచ్చినా కూడా మా జైపాల్ ఏం చేయలేదు అంటాడు. మంచి ధనవంతుడు ఉన్నాడు జైపాల్, మామూలు మనిషి కాదు. మరి ఈ కార్యక్రమాలు నా దగ్గర కూడా మీకు తెలియంది కాదు. కామారెడ్డి నా ఇంటి పక్కకే వాటర్ కాలనీ, బతుకమ్మ కుంటాలో వాటర్ కాలనీ షురు అవుతుంది నా ఇంటి పక్కకి. నేను కూడా ఒకప్పుడు ఎమ్మెల్యే కాకముందు, మంత్రి కాకముందు కాంట్రాక్టర్ ఉండే. నా దగ్గరనే వాటర్ నుంచి పెద్ద 2-3 టీంలు ఉంటుండే. నేను క్లాస్ 1 కాంట్రాక్టర్ ఆ దమాలో. కానీ నేను ఎమ్మెల్యే పోటీ చేసినప్పుడు రాజీనామా చేసి మా తమ్ముడికి అప్పచెప్పి నేను రాజకీయంలో వచ్చేసిన. అయితే నా ఏరియాలో కామారెడ్డిలో కానీ గూడెంలో పెద్ద కాలనీ కట్టించిన. ప్రతి ఒంటరి కాలనీకి ఒక ఇల్లు కట్టించిన. మళ్ళా ఇందిరమ్మ నచ్చింది, దాంట్లో 5-5 లక్షల చొప్పున మళ్ళా 25 ఇల్లు మళ్ళీ కట్టించిన. సుమారు 100 పైన వేరే ఒంటరిలో. ఇప్పుడు నిన్ననే 5 లక్షల రూపాయలు వడ్డరగూడెంలో వడ్డరులకు కాలనీలో ఒక కమ్యూనిటీ సంఘ భవనం కట్టిస్తున్నాం. 5 లక్షల రూపాయలు. మా ఎంపీ శంకర్ గారి, మా సురేష్ శంకర్ గారితో అది లెటర్ ఉందా? గూడెం విలేజ్ ఉన్నారా? చుట్టాలు ఎవరన్నా? మీ ఎంపీ సభ్యులు ఉన్నారు కదా, ఎంపీలాంటి నేను ఎంపీలాంటి ఎక్కడ ఉంది లెటర్? శంకర్ ఎంపీ అది కూడా గేట్లు మొన్ననే 3 దినాలు. డాంబర్ రోడ్ ఒక బస్ వేసిన తర్వాత క్యాసంపల్లిలో కూడా ఉంది టాటా రవి క్యాసంపల్లి, ఆడ కూడా వాటర్ కాలనీ ఉన్నది. తర్వాత లక్ష్మీదేవునిపల్లి ఆడ కూడా పెద్ద రోడ్ వేసిన. రోడ్ వేసి అలా కాలనీ పోయింట్గా చేసిన. యాడికెళ్ళి పెద్దనూరు నుంచి
రోడ్లు గిట్లు వేస్తే మీరైతే ఇంకా నిజామాబాద్ పట్టణంలో ఉన్నారు. నేను ఊరసగా చెప్తున్నా అంటే బడ్డరులతో నా సంబంధం ఎంత బాగున్నది చెప్తున్నా. ఇప్పుడు 26 ఇల్లు ఇంద్రమ్మ ఇల్లు మా రఘు కష్టపడి ఇప్పించాను కానీ అలా 16 మంది కట్టుకుంటున్నాడు. పదిహేనే మిగిలినదు కడుతుందా? మొత్తం ఎన్ని కంప్లీట్ చేస్తాం? 16. ఇంకేమైనా కావాలా? ఎన్ని శాంక్షన్ ఇచ్చేది సీతక్క ఇను శాంక్షన్ ఇచ్చేది పవర్ వరకు ఉన్నది మన ఇన్ఛార్జ్ మినిస్టర్ సీతక్క. నేను రాసుకరా నేను శాంక్షన్ తీసుకొచ్చి ఇచ్చే బాధ్యత. దగ్గర ఉండి మనకు ఇప్పుడు కూడా సహకరిస్తారు. కాబట్టి కమ్యూనిటీ అందజేసి జైరాబాద్ ఎంపీ గారు 5 లక్షల రూపాయలు నిజామాబాద్ ఎంపీ గారి మా ఎమ్మెల్యే పని ఇప్పటివరకు రాలేదు. ఈ బడ్జెట్ లో మంచి అవకాశాలు ఉన్నాయి, ఈ బడ్జెట్ లో ఉన్నాయి. నా ఎమ్మెల్యే ఫండ్ నుంచి కూడా 5 లక్షల రూపాయలు ఇస్తా. దాంతో పాటు నిర్మాణం ప్రారంభించిన తర్వాత మా ట్రస్ట్ కల్పాల్ లక్ష్మీబాయి విఠలుత ట్రస్ట్ ద్వారా 1 లక్ష రూపాయలు ఇస్తాను. కావాలని రఘు అంటున్నాడు. ఇంకా ఇల్లు అప్లై చేయాలి, అది కూడా చేసిస్తామని చెప్పు. మరొకసారి నేను వచ్చినప్పుడే చెప్తే అవుతుందా? మీరు రావాలా? ఓకే, మరొకసారి వడ్డీ ఓపెన్ జయంతి